హలో గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనంత్. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ మోటో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే నేను సూపర్ ఎక్సైటెడ్ అబ్బా, ఎప్పుడెప్పుడు చేద్దామని ఉన్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఇట్. సో మనం మన ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ బ్లాగ్ ఎక్కడికనంటే మా ఇంటి దగ్గర నుంచి కోటప్పకొండ వరకు. ప్రస్తుతానికి మేమందరం భాను వాళ్ళ ప్లాంట్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ప్లాంట్ దగ్గర కలుసుకోబోతున్నాం. అక్కడి నుంచి ఇంకా అందరం కలిసి కోటప్పకొండకి వెళ్ళిపోతాం అన్నమాట. భాను వాళ్ళ ప్లాంట్ పక్కనే, జస్ట్ ఒక 2 గుంజుల తర్వాత. అండ్ అక్కడే మనం యూటర్న్ కూడా తీసుకోవాలి. సో ఇవాళ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. రైడ్స్ చేయడానికి ఇలాంటి క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే మనం బ్లాక్ స్కూటీ పైన చేస్తున్నాం. అంకుల్ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. నేను చూడండి తాళం తిప్పకుండా స్టార్ట్ చేస్తాను. ఎస్ బాయ్ ఆంటీ. సో మనం ఇప్పుడు భానువాల్ ప్లాంట్ దగ్గర నుంచి కోటప్పకొండకి అయితే స్టార్ట్ అయిపోయినాం. క్లైమేట్ అయితే వాన పడేటట్టు ఉంది, పొద్దున్న నుంచి అలాగే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 దాటింది. మేము ఎప్పుడో మార్నింగ్ 7:30కి వెళ్దాం అనుకున్నాం, కానీ మా దీపక్ బాబాయ్ నిద్ర లేవలే. సో ఎలాగో క్లైమేట్ చల్లగానే ఉంది కదా అని చెప్పేసి ఇక చిన్నగా ఇప్పుడు 10 అయింది స్టార్ట్ అయ్యేసరికి. సో మనకి ఇక్కడ నుండి కరెక్ట్గా 16 కిలోమీటర్స్ ఉంటుంది కోటప్పకొండ. సో పెద్ద రైడింగ్ కాదు, జస్ట్ మన స్టార్టింగ్లో కాబట్టి అలా సరదాగా దగ్గర ప్లేస్కి వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోటప్పకొండ వెళ్తున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం పురుషోత్తపట్నం అనేసి ఊరు అన్నమాట, ఒక చిన్న విలేజ్. దాంట్లోకి ఎంటర్ అయినాం. దాని తర్వాత ఇంకా మనకి పోతవరం, అలాగే మద్దిరాల, ఎడవల్లి అనేసి దారిలో ఇంకొక 3 గ్రామాలు తగులుతాయి. అంతా బాగానే ఉంటుంది, కానీ మనం ఈ పల్లెటూరులో ఏంటంటే ఇదిగోండి ఇలాగే రోడ్ల మీద ఉంటాయి అన్నమాట ఇల్లు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే, అంటే సడన్గా ఎవరన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గొంతులు కూడా ఇలా రోడ్ల మీదకి సడన్గా బైక్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో చూసుకుంటూ వెళ్తే సరిపోద్ది. అండ్ ఈ కోటప్పకొండ ఏంటనంటే ఎక్కువ శివరాత్రికి చాలా ఫేమస్ ఇది. అండ్ ఆ శివరాత్రిలో ప్రభలని ఉంటాయి, అవి కడతారనమాట. కర్రలతో పెద్ద పెద్ద బొంగులు వాటితో కట్టేసి తీసుకెళ్తారు. అవి ఎలా ఉంటాయి అని అంటే రఫ్గా ఫోటో ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఇవి ప్రభలు అనమాట. అవి ఈ ఊర్లో ఒక 14 అలా కడతారు. ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలా ప్రభలు వస్తాయి. అంటే వాళ్ళు ఏంటనంటే గ్రామానికి ఒకటి అలా కడతారు, కానీ ఈ ఊర్లోనే చాలా ఎక్కువగా కడతారు. అండ్ ఈ ఊరికి శివరాత్రి చాలా పెద్ద పండుగ. శివరాత్రి టైంలో ఇక్కడ కొండ దగ్గర జాగారం చేస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు. సో ఇదే పోతవరం అన్నమాట. చూసారు కదా, సేమ్ ఇక్కడ కూడా మనం లాస్ట్ చూసిన విలేజ్ లాగే రోడ్డు పైకి ఉంటాయి ఇల్లులు. సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ వీఆర్ అవుట్ ఆఫ్ పోతవరం. ఏ కోతి. అండ్ నెక్స్ట్ మనకి మద్రాలు వస్తుంది. ఈ ఊర్లో ప్రభలేమి కట్టరు, కాకపోతే ఆ ప్రభలకి సంబంధించిన లైటింగ్ సెట్లు ఉంటాయి కదా, అవన్నీ ఈ ఊరు వాళ్ళే తయారు చేస్తారనమాట మోస్ట్లీ. నెక్స్ట్ మనకు వస్తున్న విలేజ్ ఏంటనంటే మద్దిరాల.
నేను యాక్చువల్గా ఇది ఒక 2 days ముందే ఈ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ ఏమైందంటే నాకు ఫుల్ కోల్డ్ అనమాట. వేడి చేసి బాగా ఫుల్ కోల్డ్, అలాగే లైట్గా ఫీవర్ కూడా వచ్చింది. అందుకే ఇంకా అప్పుడు చేయలేదు. ఇంకా ఎలాగైనా ఇవాళ ట్యూస్డే అండ్ రేపు వెనస్డే అప్లోడ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయినా, నా స్టార్టింగ్ ఫస్ట్ వ్లాగ్. సో అందుకే ఇవాళ చేసేస్తున్నా. క్లైమేట్ ఇలా ఉన్నా కొంచెం బేర్ చేసి వాన పడదు అనే నమ్మకంతో. ఇటు చూడండి, చుట్టూరు మొత్తం ఫీల్డ్స్ అండ్ ఎదురుగా కొండ కనిపిస్తుందా మీకు? నాకు అంటే ఫాగీ ఉంది, కనిపిస్తుందో లేదో మరి. అదే కోటప్ప కొండ. అండ్ ఇటు చూడండి, చుట్టూరు ఫీల్డ్స్ అంతా. నాకైతే చల్లడి గాలి తగులుతుంది. లాక్ చేయాలి కాబట్టి హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాను, లేకపోతే నాకైతే హెల్మెట్ తీసేసి నడపాలని ఉంది యాక్చువల్గా. అండ్ ఎదురుగా మనకు వచ్చేది ఎడవల్లి దాటితే ఇంకా అయిపోతుంది. 16 kilometers కాబట్టి మ్యాక్సిమం రైడ్ అంతా కవర్ అయ్యేటట్టు తీస్తున్నాను. సో చూడాలి, చాలా బాగా రావాలని నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను యాక్చువల్గా, ఎలా వస్తుంది ఏంటి అనేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది కదా, అదే కోటప్ప కొండ. ఇదిగోండి ముందు వెళ్తున్నారు వీళ్ళే, భాను అండ్ దీపక్. అండ్ మనం ఇక్కడ నుండి రైట్ తీసుకుంటే కనుక నర్సాపేట వెళ్ళిపోతాం. నాకు నుంచి అటు హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు బైపాస్ మీదుగా. అండ్ మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు కొండపైకి వెళ్ళాలంటే. అండ్ అలాగే అదిగోండి కనిపిస్తుంది కదా ఎదురుగా, దాని లోపలికి వెళ్తే మనకి మెట్లపై నుండి కోటప్పకొండ వెళ్ళడానికి దారి ఉంటుంది, మెట్లు ఉంటాయి. సో మా ఫ్రెండ్స్ వెనకమాల అక్కడ పెట్రోల్ బంక్ మీరు చూసి ఉంటారు, అక్కడ పెట్రోల్ కొట్టిస్తున్నారు. సో ఇక్కడ మనం కాసేపు వెయిట్ చేయాలి. వచ్చేసారు. సో లెట్స్ గో. మనకైతే ప్రస్తుతానికి ఫ్యూయల్ ఏమీ అవసరం లేదు, అండ్ తక్కువ డిస్టెన్సే కాబట్టి జర్నీ. ఆల్రెడీ ఇందులో 3 points చూపిస్తుంది. స్కూటీలో 3 points అని అంటే చాలా ఎక్కువ. ఈ కొంచెం దూరమే ఇలా ప్యాచెస్ ఉంటుంది. మళ్ళీ వన్స్ మనం కొండెక్కే రోడ్ అంతా చాలా బాగుంటుంది. ఈ కొంచెమే, ఎందుకో దీన్ని కూడా నీట్గా చేయొచ్చు కదా. తమ్ముడు, నా ఫోన్లో సిగ్నల్ లేదు, ఏంటో విచిత్రంగా. మ్యాక్సిమం ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి, కానీ ఏంటో ఇవాళ క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది కదా, అందుకేనేమో బహుశా సిగ్నల్స్ లేవు. బాబాయ్ ఆగు. అండ్ ప్రస్తుతానికైతే మేము ఫస్ట్ ఇక్కడ కిందనున్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. ఎందుకు వాళ్ళు ఇస్తారులే. అండ్ వెనక మళ్ళీ అక్కడ చిన్న 10 rupees టోకెన్ అనమాట. అండ్ ఎస్, కోటప్పకొండ హిల్ రోడ్. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అండ్ చుట్టూరు చెట్లు పెంచడం కానీ, అండ్ పైన ఒక చిన్న పార్క్ లాంటి కూడా ఉంటుంది సరదాగా అలా తిరగడానికి. అందులో అన్ని జంతువులు, అక్వేరియంస్. జంతువులు అంటే భారీ ఏమి కాదులేండి, చిన్న చిన్నవి పక్షులు అండ్ జింకలు, పికాక్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే ఎదురుగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటుంది. చిన్న పాండ్ లాంటి దాంట్లో మనకి బోటింగ్ కూడా ఉంటుంది.
అండ్ ఇది కోటప్పకొండలో ప్లే జోన్ అనమాట. ఇది చిన్న పిల్లలది. అలాగే ఇది పార్క్ అండ్ ఇదే చిన్న బోటింగ్ ఏరియా. కుదిరితే మనం మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఒకసారి ఆగుదాం. ఎంట్రీ ఉందో లేదో తెలియదు. ఎంట్రీ ఉంటే కనుక మనం ఒకసారి అలా వెళ్దాం, లేదంటే ఇంకా మనం ఏం చేయలేం. ఎస్, మనమైతే వచ్చేసాం. అండ్ అక్కడ చూడండి బొజ్జ గణపయ్య. నాకు తెలిసి ఎవ్వరు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. చాలా అంటే చాలా తక్కువ మంది. సో ఎస్, మేమైతే కోటప్పకొండకు వచ్చేసేసాం. ఇప్పుడు మేము ప్రస్తుతానికి మెయిన్ గుడికి వెళ్తున్నాం అనమాట. వన్స్ టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ పైన ఇంకో టెంపుల్ ఉంది. మ్యాక్సిమం అక్కడికి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే క్లైమేట్ అంతా కొంచెం చల్లగానే ఉంది కాబట్టి. నేనైతే ఇక్కడ మాస్క్ ఎందుకు పెట్టుకున్నానంటే టెంపుల్లోకి మాస్క్ పెట్టుకోకపోతే అలో లేదు, అందుకే మాస్క్ పెట్టుకున్నాను. సో ఈ టెంపుల్లోకి కెమెరాస్ అవి కూడా అలో లేవనుకుంటా. సో ఉంటే కనుక నేను పైన నుండి కూడా మొత్తం చూపిస్తాను. లేకపోతే మటుకి ఇంకా డైరెక్ట్గా మనం ఒకవేళ మేము కనుక ఆ కొండ ఎక్కితే ఆ కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ బ్లాగ్ చేసుకుంటూ వెళ్దాం. అక్కడ చూడండి దీపక్ మాస్క్ పడిపోయింది, కోతొచ్చి లాక్కపోయి అక్కడ పడేసింది. ఈ కోతులు ఉన్నాయి చూసారా, ఇక్కడ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొండల మీద కాకులు అసలు ఏముండవు, ఎందుకనంటే ఇక్కడ శివుడు పెట్టిన శాపం అన్నమాట, కాకులు ఉండకూడదని. ఒకసారి శివుడు తపస్సు చేసుకున్నప్పుడు కాకి తనకు పెట్టిన ప్రసాదాన్ని ఎంగిల్ చేసిందంట. అందుకని ఆ కోపంతో శివుడు ఇక్కడ కాకులుండవు ఈ కొండ మీద అని శాపం పెట్టాడు. అందుకని ఈ కొండ మీద కాకులుండవు, కానీ కోతులు మాత్రం చాలా ఉంటాయి. మన దగ్గర పొరపాటున ఏదన్నా ఫుడ్ ఐటమ్ కనుకుంటే ఇంకంతే, మీరు మర్చిపోవడమే దాన్ని. ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళాలంటే ఒకటి ఎక్స్ట్రా కొనుక్కొని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలన్నమాట. అది సంగతి. సో కోతులతో కోటప్పకొండలో జాగ్రత్త. మనం ఈ కొండ మీద స్వామిని త్రికోటేశ్వర స్వామి అని ఎందుకని అంటామంటే మొత్తం ఇక్కడ 3 కొండలు ఉంటాయి అన్నమాట. ఒకటి రుద్రశిఖరం, ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నది రుద్రశిఖరం. అలాగే అదిగోండి అటువైపు అక్కడ ఉంది కదా, ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది, అది వచ్చేసేసి విష్ణు శిఖరం అనమాట. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనమున్న కొండ అయితే బ్రహ్మశిఖరం. ఈ త్రికోటేశ్వర స్వామి టెంపుల్ అనేది ప్రస్తుతానికి బ్రహ్మశిఖరం మీద ఉంది. అండ్ అలాగే ఒరిజినల్గా స్టార్టింగ్లో శివయ్య ఎక్కడ ఉండేవాడంటే ఈ రుద్రశిఖరం ఉంది కదా, పైన మీకు చిన్న గుడి కనిపిస్తుందో లేదో మరి, అక్కడ అది ఒరిజినల్ టెంపుల్ అనమాట. ఫస్ట్ శివయ్య అక్కడ రుద్రశిఖరం పైన ఉండేవాడు. అలాగే ఇక్కడ ఈ విష్ణు శిఖరం పైన పాపనేశ్వర స్వామి అని ఉండేవారు. అండ్ మనం ఆ రుద్రశిఖరం పైకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఆ పైన ఆ శివయ్య కనిపిస్తున్నాడు కదా, ఆ శివయ్య వెనకమాలకి ఇంకొంచెం పైన ఒక మందిరం లాగా కనిపిస్తుంది కదా, ఆ మందిరంలో నుండి మనకి అటువైపుకి ఆ కొండవైపుకి దారి ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు చల్లగా ఉంది. వచ్చేసాడు అయ్యా. సో ఎస్, జై బోలో గణేష్ మహారాజ్కి జై. అండ్ ఇవాళకైతే కోటప్పకొండ అయిపోయింది. అండ్ దారిలో ఇంకా పార్క్స్ అవి ఇవి ఉన్నాయి కదా, అక్కడ కనుక లోపలికి అలౌ చేస్తుంటే అక్కడ ఒకసారి ఆగుదాం, లేదనంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. అండ్ నేనైతే స్కూటీ ఇంజన్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం స్లో చేసినామని అంటే ఇంజన్ రన్నింగ్ కూడా అయిపోద్ది, ఇంకా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. సో మేము ఇక్కడ ఆగి లోపలికి వెళ్దామని అడిగితే వాళ్ళు లేదు ఇక్కడ ప్రస్తుతానికి అలౌ చేయట్లేదని చెప్పారు, అందుకే మేము ఇంకా వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడే మేము బజ్జీలు తిన్నాం నలుగురం.
అండ్ ఇప్పుడు మనం ఇందాక వేరే రూట్లో నుంచి వెళ్దామని మాట్లాడుకున్నాం కదా, ఆ రూట్లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇదే ఆ రూట్. ఇందాక మనం ఈ రూట్ నుంచి వచ్చాం అండ్ ఇప్పుడు ఈ రూట్ నుండి వెళ్తున్నాం. నేను పెర్ఫార్మెన్స్ నాకు అనగమాలు కూర్చొని. అండ్ ఈ రూట్లో మనకి ఎక్కువ పల్లెటూర్లు కూడా ఏం తగలవు. ఒక్కడ స్టార్టింగ్లోనే ఒక పల్లెటూరు ఉంటుంది, అది దాటినామంటే ఇంకా డైరెక్ట్ పేట వరకు సింగిల్ రోడ్డు ఉంటుంది. డబుల్ రోడ్ కూడా ఉండదు, సింగిల్ రోడ్డు ఉంటుంది. పల్లెటూర్లు ఏముండవు. బఫెల్లో ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మనం. చిల్ చిల్ చిగా చిగా. ఇదే అందరా భయ్యా, ఇదే. ఓరే బాబోయ్, ఎస్. తమ్ముడు పక్క జరగమ్మా. అన్నా ఏంటన్నా నువ్వు అలా ఆపుతావు బండి? చిన్నపిల్లలు ఎక్కడ యుద్ధానికి బయలుదేరారు, ఎక్కడికో మరి. అమ్మయ్య, రోడ్డు వచ్చిందిరా బాబు. ఇక్కడ నుండి 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే మనం అప్పుడే 4 కిలోమీటర్స్ వచ్చినామా? ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? ట్రాక్టర్ చూడండి, వెరైటీగా ఉంది. చిన్న ట్రాక్టర్. అర్రే, చాలా చిన్న ట్రాక్టర్. అండ్ ముందలే పెద్ద ట్రాక్టర్. చిన్న ట్రాక్టర్, పెద్ద ట్రాక్టర్. ఇలాంటి పల్లెటూరులో వెళ్తున్నప్పుడు భలే ఉంటుంది. అండ్ మనం చాలా పాతకాలపు ఆచారాలు, ఆ పద్ధతులన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంటుంది ఇలాంటి పల్లెటూరుల ద్వారా మనం వెళ్తున్నప్పుడు. అది చూసారా, చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునేటువంటి నేను ఇలా గానులాట. ఇది ఇలాంటివి సిటీస్లో ఎక్కడ కనబడతాయి? ఎక్కడా కనిపించవు. ఇలాంటి పల్లెటూరులకు వచ్చినప్పుడే ఇలాంటి గానులతో ఆట, గోళీల ఆటలు, అగ్గిపెట్టెలు ఉంటాయి కదా, మ్యాచ్ బాక్స్వి, వాటిని ఆ పైన కవర్స్ ఉంటాయి కదా, వాటిని చింపుకొని ఓకుల ఆటలను ఆడేవాళ్ళం మేము చిన్నప్పుడు. అవి గ్రీటింగ్స్తో, న్యూ ఇయర్స్ అప్పుడు గ్రీటింగ్స్ పంచుతారు కదా హీరోస్వి. సిటీస్లో అంటే పెద్ద పెద్ద గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయేమో. అండ్ విలేజెస్లో ఇలా చిన్న చిన్న టౌన్స్లో ఏంటనంటే గ్రీటింగ్స్, హీరోస్వి, హీరోయిన్స్వి, వాటివి అవి కట్ చేసుకొని గ్రీటింగ్స్ ఆటలు, బెచ్చాల ఆటలు ఇలా చాలా ఆడేటోళ్ళం. అండ్ మనమైతే ఈ విలేజ్ కూడా దాటేసాం. అండ్ ఇక్కడ నుండి సింపుల్, ఇది ఎంత సింగిల్ లేన్ ఉంటుంది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి రోడ్స్లో మనం హెల్మెట్స్ ఏం లేకుండా ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. కాకపోతే నేను వ్లాగ్ చేయాలి కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నాను. లేకపోతే ఖచ్చితంగా హెల్మెట్ తీసేసి చాలా స్లోగా వెళ్తుండేవాడిని. ఫాస్ట్గా వెళ్ళాను అస్సలు. ఇలాంటి నేచర్ ఉన్న ప్లేసెస్లో అయితే అస్సలు ఫాస్ట్గా నేను అస్సలు వెళ్ళను. ఖచ్చితంగా స్లోగానే వెళ్తాను. ఇటు చూడండి, పూల తోట. వరవా, మ్యాక్సిమం మా పేటలో జరిగే ఫోటోషూట్స్ అన్నీ ఈ రోడ్లోనే జరుగుతాయి. ఎందుకనంటే కొంచెం గ్రీనరీ ఇక్కడే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఆల్రెడీ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. నేను చెప్పాను కదా, మ్యాక్సిమం మీకు ఫోటోషూట్ అంటే ఇదిగోండి ఇలా వచ్చేస్తారు. సో ఎస్, మా ఊరిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఇది మా ఊరికి అవుట్స్కట్స్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకి రెగ్యులర్గానే మా ఊర్లో పండ్రపురం అనే ఒక ఏరియాలోకి వెళ్ళిపోతాం. అండ్ ఆ గొంతుల్లో అలా వెళ్తే తేజేష్ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. తేజేష్ని అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి నేను ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ భాను అండ్ దీపక్ వాళ్ళ ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకనంటే దీపక్ బైక్ అక్కడే ఉంది. దీపక్ స్కూటీ తీసుకొని దీపక్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. సో డిస్పర్స్ అనమాట ఇక. సో ఎస్,
మన వెరీ ఫస్ట్ వ్లాగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్. జై హింద్.